leads to one of these Mayadas. And Swara is the oldest of all Mayadas. Mankind default చేసినప్పటి నుంచి Swara oldest of the Mayadas. And how did it start, you can ask. అది కూడా 2 నిమిషాల్లో చెప్పుకున్నాం. We said it started from గజ్జి వ్యాధి ఉన్నటువంటి వాడు దాన్ని తప్పుడుగా నయం చేసుకుంటే వచ్చిందని. అయితే గజ్జి వ్యాధి ఎందుకు వచ్చింది? ఎవడు పొగరెక్కారు? We have to ask it. As human beings we have a right to ask, but we have a duty to answer also. క్వశ్చన్ అయితే ఒకటే కాదు, క్వశ్చన్ ఒకటే, రైట్స్ ఒకటే చేతైన వాడు హ్యూమన్ బీస్ట్ అవుతాడు. రైట్స్ అండ్ డ్యూటీస్ కూడా 2 చేతాడు. ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ ఉంది, అసలు ముందు ఎందుకు వచ్చింది గట్టి? వై స్కేబిస్ అట్ ఫస్ట్? వై ది ఫస్ట్ మ్యాన్ గాడ్ ఈజ్ స్కేబిస్ ఆఫ్ మ్యాన్స్ ఫస్ట్ డిజోబీడియన్స్. గో టు Paradise Lost, first line. Paradise Lost లో మిల్టన్ లో ఫస్ట్ లైన్ ఏంటంటే ఆఫ్ మ్యాన్ ఫస్ట్ డిజోబీడియన్స్ కదా. ది ఆన్సర్ ఈజ్ కరెక్ట్. దట్ ఈస్ ది హోల్ సీక్రెట్ లైస్ ఇన్ ది స్టోరీ ఆఫ్ జెనసిస్. ఇన్ ది ఫస్ట్ 3 pages ఆర్ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ది బుక్ ఆఫ్ జెనసిస్. దట్ ఈస్ డిజోబీడియన్స్. అది ఏమన్నట్ట అంటే క్రైస్తవుని పక్కన పెట్టి బైబిల్ చదువుకుందాం, లేకపోతే మళ్ళీ చదువుకోనేటు వెన్నీడు రోజుకు ఓదలు కొడతాడు మతంలో చేరడం. We want Bible, not a Christian. We want Veda, not a Hindu. Like we want Buddha's teachings, not a Buddhist. We don't want people who baptize from one religion to another, but we want the original scriptures. Then what does the story say? There is one tree from which you should not eat. అదే చెప్పండి, అన్ని చెట్లలో మీ ఇష్టం, ప్రపంచంలో ఏదైనా చెయ్యి, ఒకటి మాత్రం ఆ చెట్టు తినదు. ఏమిటంటే అబ్జర్వ్ నేచర్, ఫాలో ఇట్ అండ్ షో ఒబీడియన్స్. ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ తెచ్చుకోవాలంటే ఏం చేస్తున్నాం? ఏం చేస్తే వస్తుందో దానికి విధేయంగా ఉంటే వస్తుంది ఇక్కడ, లేదా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే వస్తుందా? కనెక్షన్ సరైన వైద్యం చేయమని డిస్పెన్సరీ ఉందనుకోండి, అదే సైకోటిక్ ఫెలో హోమియోపతిక్ డిస్పెన్సరీలో కూర్చున్నాడు అనుకోండి. ఇఫ్ బ్యూటిఫుల్ లేడీస్ అప్రోచ్ ఫర్ మెడిసిన్, ది ఫెలో విల్ బి లుకింగ్ అట్ దెమ్ లైక్ ఎ డాగ్. మరి ఇంకా అది హోమియోపతి ఎట్లయితే కాదో ఇది కూడా అంతే. సో ఇఫ్ వీ డిజోబే నేచర్, వీ కాంట్ బ్రింగ్ ఎలక్ట్రిసిటీ అన్లెస్ వీ మేక్ ది కనెక్షన్స్ అకార్డింగ్ టు వాట్ నేచర్ ordains us, how man discovered from nature. We can never get electricity. Anything is like that. So let us do everything according to the law of nature. But if we begin to take independence about nature, for example, try to grow more food by using fertilizers, for example in the 20th century. That is what is called eating from the tree of knowledge. Don't use your knowledge to disturb nature, either in yourself or in the nature around you, in the surroundings. That is what the scripture says. Don't disturb the balance in nature. ఈ కొండలన్నీ తవ్వి ఇల్లు కట్టించామనుకోండి, మరి కొండలు ఎటు పెరగాలో, ఎటు పెరిగితే మిగతా ప్లానెట్స్తో బ్యాలెన్స్ ఉంటుందో అటు పెరుగుతాయి భూమి మీద. అవి మనం తగ్గినప్పుడు ఏమవుతుంది? ఇట్ లీడ్స్ టు వాల్కనోస్ ఇరప్షన్స్ అండ్ ఎర్త్క్వేక్స్. నేచర్ డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందంటే మనం ఎక్కడ ఉంటాం క్లియర్. We use nuclear force. We don't know how to use it. Then we disturb nature. We don't know where we are. కనుక ప్రకృతిని డిఫాల్ట్ చేయటం అనేటువంటిది, దట్ ఈస్ కాల్డ్ ది ట్రీ. డోంట్ మెడిల్ విత్ ఇట్, ఎంజాయ్ ఇట్, యూజ్ ఇట్, డోంట్ మెడిల్ విత్ ఇట్. దట్ ఈస్ వాట్ ది ఫస్ట్ చాప్టర్ ఆఫ్ బైబిల్ మీన్స్.
especially the aspect of sex, because it is too pure. Every scripture teaches us that sex is the purest aspect of life. You are expected to maintain its purity because you are born out of it. Your body is made out of it. If you keep it pure, you are pure. Your body is pure, your blood is pure, your mind is pure. If you pollute it, you are polluted. That's all. That is what every scripture teaches us. That is what the first chapter of Bible teaches us. Then there is deportation. From that tree they ate. Then what happened? There is death or reproduction, both mean the same, which are in nature. That is, a fellow reproduces and the fellow leaves his body. This మధ్య ఉన్నటువంటి స్టోరీ జెనెసిస్లో ఉన్న స్టోరీ. If we read Bible away from the Christian and your Veda away from the Hindu, we get the correct gospel. So, about sex, let us know the law of nature and let us show obedience to the law of nature. Let us keep the purity of sex and let us enjoy and have good children. That's all. A deportation means a penalty, and the penalty in the form of psychosis or syphilis. But why the thought to depart? Can you tell me? Suddenly, whenever there is a thought of deportation in the mind, there is a disturbance. But in the earliest stage, there was no deportation on this earth. ఇది అపరాధం చేయటం అనేది, ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళటం అనేది మొట్టమొదట ఉన్న మానవ జాతిలో లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా జంతువులను వృక్షాలను లేదు. ఈవెన్ టుడే యానిమల్స్ ఈట్ ఓన్లీ వెన్ దే ఆర్ హంగ్రీ and drink when they are thirsty. Animals mate only when it is season. But let me deportation. Man kuda alage undevaru. He was also one among the animals. And he was healthy and strong and sturdy. There was no disease. Clear on that? It is a rare science which is going to be popular only towards the second 1/4 of the 21st century. అప్పటిదాకా పాపులర్ అవుతుంది, కొంచెం ఉంటుంది లోపల. లిటరేచర్ దానికి కావాల్సిందంతా డెవలప్ అయి ఉన్నది, చదువుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కానీ పాపులర్ స్టేజ్లోకి రాదు. Then there was no deportation at first, and then there was suddenly a thought of deportation. We have the story of Abel and Cain in the second chapter of Bible, Old Testament. It is pre-Christian Bible. Abel and Cain, brothers, two brothers, one killing the other and spreading the blood on the earth. It is a wonderful story of humanity, not an individual. Understand that Adam was not an individual, Eve was not an individual. They represent a full-length human race through millions of years. Now understand this, we have a technique follow. So the second stage is that man is given the independence to behave. Animal cannot eat when it is not hungry, but a man can eat or can avoid it when he is not hungry. తన స్నేహితుడు కొడుకు పెళ్ళి అవుతుంది అనుకోండి, మనం అన్నం తిన్నా కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి సిగ్గుండదు మానవ జన్మకి. కానీ అదే వాడింటో గేదె ఉంది అనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి ఇంకో కాస్త కుడికి తాగు మా కొడుకు పెళ్ళి అని అడిగితే తాగలదా? It can never do it because nature is protecting the animal and the plant away from deportation. But the human being is given independence. So, there is a crisis from the time of the evolution into the human kingdom. Animals లోకి మనం హ్యూమన్ కింగ్డమ్ లోకి వచ్చేటప్పటికి
until we finish some thousands of lives, we have a critical period where independence is given to us and where we misuse our independence. అక్కడ వస్తుంది. We can either destroy ourselves or protect ourselves, whereas the animals cannot, or plants cannot, because independence is given to the human kingdom. Independence of choice is given. మనం డిఫాల్ట్ చేయడానికి చేయకపోవడానికి రెండింటికి సొల్యూషన్ మన చేతిలోనే ఇవ్వబడ్డది నేచర్లో. సో దట్ ఈస్ ది కాజ్ ఆఫ్ డిసీజ్. ఇది యానిమల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒక ముగ్గురుకో నలుగురికో ఆయన రోజుల్లో అర్థమైంది. మిగతా వాళ్ళంతా ఆయన మీద కోపించారు. ఏమిటిది? ది ఓన్లీ ఫాల్ట్ ఆఫ్ యానిమల్ ఈజ్ దట్ హీ వాజ్ మెనీ సెంచరీస్ అహెడ్ ఆఫ్ హిస్ టైం. అంత ముందు ఎవరు పుట్టుకున్నాడు? ఆయన చెప్పేది అర్థం చేసుకునేటువంటి స్టేజ్లో హ్యూమానిటీ లేదు అప్పుడు. అది ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఫస్ట్, ఇఫ్ ఏ మ్యాన్ ఎంటర్టైన్స్ ఏ బ్యాడ్ థాట్ ఇన్ మైండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ మర్డర్, ఏ క్రైమ్ ఆర్ అడల్టరీ, వ్యభిచారం అంటే ఏం దోషం? అది కామదోషం అంటాం. కామదోషం కాదు. Adultery or debauchery is not because of sex instinct. It is because of an instinct which makes us possess things that are not ours. కనుక వ్యభిచారం సెక్స్కి సంబంధించింది కాదు. సెక్స్కి సంబంధిస్తే వన్ మ్యాన్ అండ్ వన్ ఉమెన్ కెన్ ఎంజాయ్ సెక్స్. మనకు కాని వస్తువు ఇది మనది అయితే బాగుండు అనేటువంటి దాని పేరు దానికి సంబంధించింది వ్యభిచారం. సో దట్స్ ది బర్త్ ఆఫ్ ఆల్ డిసీజ్. అంటే కొంచెం నచ్చడం కష్టం అయినప్పటికీ అన్ఫార్చునేట్లీ దే ఆర్ ట్రూ అండ్ దేర్స్ నో ఆల్టర్నేటివ్. అంటే మనకి వ్యాల్యుబుల్గా ఉంటాం లేకపోవడంతో సంబంధం లేదు ట్రూత్కి. ఒక థాట్ వస్తే మొట్టమొదట ఫస్ట్ ఆరిజిన్, అప్పటికింకా డిసీజ్ లేదు. అప్పుడు మొట్టమొదట ఏదైనా బ్యాడ్ థాట్ ఎంటర్టైన్ చేసినటువంటి వాడికి ఏం జరుగుతుందో తెలిసిన? టు ది ప్యూర్ మ్యాన్ హూ హ్యాడ్ నో డిసీజ్ టిల్ దెన్, ఇఫ్ యూ ఎంటర్టైన్ ఏ థాట్ ఆఫ్ మర్డర్ ఆర్ అడల్టరీ ఆర్ థెఫ్ట్, then immediately there is a shock, a convulsion, and there is a reaction. That is, the vital force begins to fight out against the thought. అది వచ్చేస్తుంది. The result is the crime or what is called the bad or evil is thrown towards circumference from center. Then immediately the fellow gets a skin disease. That is what had happened during the first group of humanity who were never before ill. Animal chronic disease introduction చదవండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇచ్చాడు. నేను నాలుగో ఈ థాట్స్ ఏం చెప్పాడు? అప్పటికి ఇంకా జబ్బు వ్యాధి అనేది పుట్టకుండా ఉన్నటువంటి పవిత్రమైన మానవ జాతి ఉంటున్నప్పుడు మొట్టమొదట పవిత్రమైనటువంటి ఏ ఒక్క మానవుడికైనా అపవిత్రమైన భావం వచ్చినప్పుడు, ఇది హత్య కానీ వ్యభిచారం కానీ దొంగతనం కానీ ఇట్లాంటి థాట్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా థాట్కి అగెన్స్ట్ గా లోపల నుంచి రియాక్షన్ వచ్చింది. ఆ రియాక్షన్ వల్ల ది వైటల్ బాడీ రిసీవ్డ్ ఏ షాక్. దానివల్ల it began to fight out and the result is a skin disease. అక్కడ మనకి ఆయన కొటేషన్స్ ఇచ్చాడు. ఓల్డ్ టెస్టమెంట్ లెవిటికస్ లో కొటేషన్స్ ఉన్నాయి. ఏంటి? ఎంతకాలం అయితే స్కిన్ మీద డిసీజ్ ఉంటుందో అంతకాలం టెంపుల్ సర్వీస్ లోపలికి రానివ్వకండి అని చెప్పాడు. జ్యూస్, గాడ్ జ్యూస్ లెవిటికస్ బుక్ లో ఉంది చూడండి. అది హ్యానిమన్ ఇచ్చాడు. అంటే అర్థం ఏంటి? ఎంతకాలం అయితే స్కిన్ మీద స్కిన్ డిసీజ్ ఉంటుందో అంతకాలంలో వాడు మానసికంగా వచ్చిన ఒక దుర్బుద్ధికి ప్రాయశ్చిత్తము అనుభవిస్తున్నాడు. అది అయిందాక వర్షకులకు రానియకుండా. దట్ ఈస్ ట్రూత్. సో యాజ్ లాంగ్ యాజ్
a fellow is having skin disease, he is not expected to suppress it, but he is expected to allow it to go on its own account, having an attitude of health in his mind. That was the first condition of physical skin disease called scabies. And afterwards, gradually, there was civilized way of living, and there was a wrong thought to suppress. Instead of allowing it to escape, there was a wrong thought to suppress. So we have many medicines to suppress. And then it has its consequences. And there was the first group of psoric fellows, Motamata. And they have then their heredity. Through generations, Sora multiplied. And then, since the zones of the earth are different, tropical zone, torrid zone, temperate zone, and since the climate and the habit of each nation differs from the other, Sora has taken so many thousands of forms through generations and generations. దేశకాల వాతావరణ ప్రభావములు మారుతుండట చేత తరతరముల సంక్రమించిన స్వర వేల బాధల రూపము ధరించెను. అది హేమంతుడు. And then the soric mind, after suppression, it once again causes the mind to play adultery or unclean sex contact. స్వర లేనిది వ్యభిచార బుద్ధి పుట్టదు అని హేమంత్ చెప్పాడు. అంచేత గనోరియా కానీ సిఫిలిస్ కానీ స్వర లేని వాడికి వచ్చే అవకాశం లేదు. బికాస్ ఓన్లీ ఫిజికల్ కాంటాక్ట్ కెన్ గివ్ గనోరియా ఆర్ సిఫిలిస్. Sora needs no physical contact for its origin, whereas gonorrhea or syphilis can be contacted only physically. So, when a person is soric in the mind, he gets the liking for misbehavior in sex life. కనుక కామమును దుష్ప్రయోగము చేయుట వలన గనోరియా, సిఫిలిస్ మొదలైనటువంటి వ్యాధులు సంక్రమిస్తాయి. భౌతికమైనటువంటి సిన్నింగ్ లేనిది ఈ రెండు వ్యాధులు రావు. భౌతికమైన సిన్నింగ్ కావాలంటే స్వర ఉండాలి. దిస్ ఈజ్ ది హిస్టరీ ఆఫ్ స్వర, సైకోసిస్ అండ్ సిఫిలిస్ అకార్డింగ్ టు హ్యానిమల్స్ థియరీ. మనకి డౌట్స్ ఎవరైనా ఉంటే అడగవచ్చు. Yes, that is what is called the privilege of man, the independence that is given to the human kingdom. That is what I call the crisis. The human kingdom has the independence to live happily or to make himself unhappy. Misuse of independence. Misuse of independence led to Sora. Sora. That gives not abundance. Exactly. And that gives contact. Exactly. Exactly. No. Here we have medical people who know better. First of that, can gonorrhea be contacted through clothes? అది కాదు, సెక్స్ డైరెక్ట్ కాంటాక్ట్ కాకుండా అదర్వైజ్ గనోరియా అటాక్ అవడానికి వీలుందా? Medical science tells us that it is not possible.
in contact with him, Father is there, but some birth is not anywhere extended. We can't extend because we have to accept either homeopathic theories totally or reject it. We can't mix half theories. Because according to homeopathy, psychosis is possible only after a physical contact of sex, physical sex illicit contact and gonorrhea. Gonorrhea suppressed, then only we can get the other complications. Otherwise, the microbe is not allowed into the constitution. Infection is not possible unless he has the susceptibility of either sora or psychosis or syphilis. The purity of custom, Pardon? ఎవరు ప్యూరిటీ మెయింటైన్ చేసేవాడు వాళ్ళకి గనోరియా కాంట్రాక్ట్ ఎలా వస్తుంది సో ద జనరేషన్ ఈజ్ కట్ ఆఫ్ వాళ్ళు ఉంటే ఏది అంటే సోరా ఉంటే థాట్ వస్తుంది సోరా తర్వాత కాంటాక్ట్ అంటే ఆ థాట్ ని ఆ లెవెల్ కట్ చేసి ఉంటే కింది దిగే అవకాశం లేదు కదా అంటే psychosis level. Without sora, there is no psychosis, no syphilis. That is what animals say. ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే వితౌట్ ఫిజికల్ కాంటాక్ట్ దేర్ కెనాట్ బి కేస్ ఆఫ్ gonorrhea or syphilis. That is true in all respect and true to the point. Yes. దానికి ఎక్సెప్షన్స్ ఏమీ లేవా? మరి if we believe medical science, there is no exception to it. So in the purity of thought, whatever the purity of thought that our ancient ages believe, దాని విషయంలో ఏమంటారు? ఎలా అంటే యాన్షియంట్ ఏజెస్ వాళ్ళ ప్యూరిటీ ఆఫ్ థాట్ ప్రకారం థాట్ బట్టి వాళ్ళు సైకోసిస్ నుండి సిఫిలిస్ నుంచి తప్పుకున్నారు కదా. Even now there are families who are quite healthy. Those families and know how to observe. How to observe it, that is not in the purview of homeopathy, that is only in the purview of Ayurveda. So every science has its own specialty. Homeopathy lo dani clear. Homeopathy teaches you only how to cure it completely, and homeopathy can never give you the clues how to maintain your health away from this Maya. You have to go to Ayurveda. Suppose the wife has contacted gonorrhea from her person. From her, the husband may get it. Yes. Without swara, he can get it. Without having swara previously, the husband can get the gonorrhea by contact. By contact, in physical contact. But one thing, a healthy husband who understands things can contact only a healthy wife. Otherwise, he never contacts his wife. He never marries. Because మన అండర్స్టాండింగ్ కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది, వాళ్ళ ఇన్స్టింక్టివ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు చిల్డ్రన్కి గాలి పీల్చాలని ఎంత తెలుసో, ఆక్సిజనే పీల్చాలని ఎలా తెలుసో అప్పుడే పుట్టిన వాడికి, పాలు తాగాలని ఎలా తెలుసో అలా అన్నీ తెలుస్తాయి హెల్తీగా ఉన్నటువంటి వాడికి హస్బెండ్కి. హీ విల్ నెవర్ హ్యావ్ ఎన్ ఇల్లిసిట్ కాంటాక్ట్. దో ఈవెన్ దో హీ హ్యావ్ ఏ ఫిజికల్ కాంటాక్ట్ అండ్ ఏ ఫిజికల్ గనోరియా, హీ విల్ నెవర్ సప్రెస్ ఇట్. రెండు స్టెప్స్ ఇక్కడ. ఫిజికల్ గనోరియా వస్తే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కానీ క్యూర్ చేసుకుంటానికి కానీ హీ విల్ బి టూ ఓపెన్. సో హీ నెవర్ allows it to get suppressed. Sorrow లేకపోతే సప్రెషన్కి ఐడియా రాదు. And when gonorrhea is properly cured, there is no psychosis. Gonorrhea suppress చేస్తే సైకోసిస్ వస్తుంది కానీ gonorrhea వల్ల సైకోసిస్ రాదు. Any disease will never penalize a human being unless the human being is criminal in his mind. నేచర్ అక్కడ ఎప్పుడు సేవ్ చేస్తున్నాడు. సో yes, we are coming to it. There is a fourth miasm which has been discovered by the disciples of Hahnemann and their followers. It is called the miasm called tuberculosis, which is quite different from the tuberculosis we understand now. What we understand now about this
And about the drugs that are required for the 4 miasms, I will tell you tomorrow in the second half. And now we will switch on to the 4th miasm called tuberculosis miasm, which we were talking about yesterday. So tomorrow we will finish those parts about its causations and drug relations. But remember, before a patient becomes a chronic patient of tuberculosis, he must be an inherited or acquired patient of SORA. తప్పనిసరిగా స్వరా వ్యాధితో కాలకాలం తీసుకున్నవాడు కానీ ఆజన్మ స్వరా వ్యాధి, కంసుడు సహజ కవచకుండలాలతో వాడు కర్ణుడు పుట్టాడు అన్నట్టుగా స్వరా వ్యాధితో పుడతారు. అలా పుట్టినటువంటి వాళ్ళు కానీ దెన్ దే గోయింగ్ టు సమ్ ఆఫ్ దెమ్ దే గోయింగ్ టు మలేరియల్ ఫీవర్స్, మన్యపు జ్వరాలు, శీతల జ్వరాలు మొదలైనవి, నారి కురుపు జ్వరాలు, ఫైలేరియల్ ఫీవర్స్ ఇట్లాంటివి ఉంటాయి. అండ్ దెన్ ప్లస్ మెడిసిన్స్ టూ మచ్ యూజ్. మలేరియా వచ్చినప్పుడల్లా క్వనైన్ వేస్తూ ఉంటాం. ఫైలేరియా వచ్చినప్పుడల్లా హోమాటో దానికి కావలసినటువంటి వేస్తూ ఉంటాం. ఫ్లోరాసిడ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ట్యాబ్లెట్స్ చాలా మింగిస్తూ ఉంటాం. ఫైలేరియా వచ్చినప్పుడు ఎట్రాదని మొదలై వరుస సహస్రనామాలు ఉన్నాయి, తగ్గిపోతూ ఉంటాయి. మళ్ళా వస్తూ ఉంటాం, మళ్ళా కొడుతూ ఉంటాం. బట్ ఎవ్రీ టైమ్ ది ఫెలో గెట్స్ అన్ అటాక్, he receives many medicines into the body for which the vital force has to fight out against. ఈ మందులన్నింటినీ బయటికి వీటి ఎఫెక్ట్స్ అన్ని వైటల్ బాడీ మీద చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే అక్కర్లేని ఖర్చులన్నీ దేశానికి ప్రభుత్వం తీసుకొస్తే జాతి ఎలా అయితే నిరసించిపోతుందో, ఇంటర్నేషనల్ లోన్స్లోకి వెళ్ళిపోయి ది కంట్రీ విల్ బి సోల్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ అదర్ కంట్రీస్. అలా అయిపోతుంది కాన్స్టిట్యూషన్. These fellows, they are going to about a 10 or 15 years history of malaria plus medicines or filaria plus medicines. ఇట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ది ఫెలో గోస్ ఇన్ టు ది 4th mayasm, tuberculosis mayasm, and it becomes hereditary. అది తరతరములా సంక్రమించవచ్చును. వీటి లక్షణాలు ఏముంటాయి? దేహంలో ఆపాద మస్తకంలో ఎక్కడైనా పరీక్ష చేస్తే ట్యూబర్కులోసిస్ ఉంటాయా? వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మనతో ఏ భాషలో కానీ మాట్లాడుతుందా? ఎక్కడ ఏమీ ఉండవు. హ్యూమన్ ఫ్రమ్ హెడ్ టు టో యూ డోంట్ ఫైండ్ ఎనీ సైన్ ఆఫ్ ట్యూబర్కులోసిస్ ఇన్ ది ఫెలో. బట్ వాట్ యూ ఫైండ్ ఈజ్ ది ఫెలో ఈజ్ వీక్, lean, can eat very little, can drink very little, cannot exert. చాలా సన్నగా ఉంటారు, చాలా నీరసంగా ఉంటారు, కొంచెం తినగలరు. చాలా సన్నగా ఉంటారు, చాలా నీరసంగా ఉంటారు, కొంచెం తినగలరు, అంతకంటే మించి తినలేరు. కొద్దిగా ఇంటిని ఇంత తాగేసి ఆహారం అంటే అక్కర్లేదు. బలవంతాన్ని మీరు ఏదైనా కనుక బలిష్టములైన ఆహారం పెడితే దే గోసి. సో కెనాట్ అసిమిలేట్ రిచ్ డైట్. బలిష్టమైన ఆహారం పెట్టడు. ఇతనికి రాయద్ది, గుడ్డు తాగించండి, తాగినట్టు వెళ్ళిపోతుంది, వీడికి అందరూ. ది ఎగ్ goes as it is, the fellow never gets the benefit of it. Give him wheat, it goes in stool, the fellow gets never benefited. ఏమి లాభం లేదు. మీరు ఏ ఫుడ్ ఏదే వాడు అట్లాగే ఉంటాడు. His weakness is no better. Give him tonics, give him vitamins,
give him proteins, he starts indigestion. Give him vitamins, no change. No sign of improvement, the fellow will be like that. So, cannot assimilate rich diet at all. If he works a little, mental and physical exertion, he gets pains and fever, unfailing. Any acute disease is more acute with this fellow than with others. కరోనా వ్యాధులు మిగతా వాళ్ళకి వచ్చిన కన్నా వీళ్ళకి ఎక్కువ తీవ్రంగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, if there is typhoid, this fellow goes into complication. Fatal type of complications. The fellow may go into a pleurisy or a pneumonial complication during typhoid. Or some hemorrhage during typhoid. ఎక్కడో ఏదో బ్లడ్ వెసల్ హెమరేజ్ ఏం చేయాలి తెలియదు ఫిలప్స్. సో మెనీ టైమ్స్ an acute disease kills the fellow. ఈ కాన్స్టిట్యూషన్ ఉన్న వాడికి అక్యూట్ డిజీజ్ వచ్చిందంటే చిన్నగా బయటికి వెళ్ళదు, చాలా కష్టం. అండ్ ఈ డైస్ ఏ ప్రీమేచ్యూర్ డెత్, అన్ఫెయిలింగ్. అంటే నార్మల్ లీజ్ ఆఫ్ లైఫ్ లీవ్ చేయరు వీడు. At the age of 30 or 40 or 25 or 20, any time, a serious acute disease kills the fellow. The వయస్సు కాకుండానే కొట్టేస్తుంది. And if you find the history of his uncles and aunts from the father's side or mother's side, you find a series of premature death. It's a confirmation test. వీళ్ళ నాయనకి అన్నదమ్ములు ఎంతమంది అని అడగండి. 6. అందరూ బాగున్నారా అంటే లేదండి, 2 బాగున్నారు. ఎంతకాలం బతికారు అంటే వాడికి క్యాన్సర్ వచ్చి చచ్చాడు, వాడు టైఫాయిడ్ వచ్చి కాంప్లికేషన్లో చచ్చిపోయాడు, ఇంకోటి స్మాల్ పాక్స్ వచ్చి అందులో కాంప్లికేషన్ వచ్చి అపత్యం చేసి చచ్చిపోయాడు. ఇలా చెబుతారు. మేనత్తలు ఒక వాడికి ఇన్సెనిటీ వచ్చేసి చచ్చిపోయింది. అండ్ another keynote about these fellows is mentally not normal. You can't understand their logic very quickly. ఏమిట్రా వీడు చెప్పేది మనకు బోధపడదు, మనం చెప్పేది వాడికి బోధపడదు. జబ్బుగా ఉన్నది, వెంటనే హాస్పిటల్కి వెళదాం అని వాడితో చెప్పండి. ఇప్పుడు ఎక్కువగా వాడు హాస్పిటల్కి ఏమిటి పొద్దున వెళ్దాం. వాడు లాజిక్ ఏమిటో తెలియదు మీకు. వాడికి ముంచుకు వస్తుంది ప్రాణం మీదకి. మీరు పదండి హాస్పిటల్కి పోదాం, లెట్ us take him there to a doctor అన్నారు అనుకోండి. ఇప్పుడు ఎటుగానే వేయడం మధ్యాహ్నం 2 గంటలకి హాస్పిటల్ ఏంటి, శుభ్రంగా పొద్దున్న వెళ్తే ఫ్రెష్గా ఉంటుంది అంటాడు. రేపు పొద్దున ఉండడు. మీరు తలకాయ పగలగొట్టుకున్నా వాడి లాజిక్ వాడి వెరీ గుడ్. ఇక్కడ మన ఊళ్ళో డాక్టర్ గారికి పిలవండి, కాదయ్య విశాఖపట్నం పెద్ద ఊరు తీసుకెళ్దాం, అక్కడ చాలా మంది ఉన్నారు కదా అంటే, ఎందుకు మన డాక్టర్ మనకు ఉండగా ఇంకో ఊరు మనం పోవద్దు, ఇంట్లోనే వేరే స్వర్గం అలంకరించాలి అన్నట్టుగా ఉంటుంది. ఇంకో చోట మనకి ఏం పని, ఇంకో డాక్టర్తో కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకంతా కొత్త, ఎందుకు ఇక్కడే ఉందా ఇక్కడే అంటే బొత్తిగా అయోమయంగా ఉంటుంది అనమాట వాళ్ళు చెప్పేది. ఏమాత్రం రీజనబుల్గా ఉండదు, కానీ వాడికి రీజనబుల్గా ఉండదన్న సంగతి మీరు ఏం చెప్పినా తెలియదు. ఈ ఫాలోస్ ఓన్లీ హిస్ లాజిక్ అండ్ నథింగ్ ఎల్స్. సో యూ ఫైండ్ సీడ్స్ ఆఫ్ ఇన్సానిటీ ఇన్ ది ఫెలోస్. ప్రతి వాళ్ళు కూడాను పిక్యూలియర్ లాజిక్ ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీలో ఇన్సానిటీ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ప్రతి తరంలోనూ 2 తరాలకు కూడా ఉంటారు. These are the leading features of the tuberculosis myopathy. And often the fellows go into pulmonary phthisis. Who
ఊపిరితిత్తులు తేలిగ్గా ఇన్ఫెక్షన్ వస్తాయి. వచ్చి ట్యూబర్క్యులోసిస్ వ్యాధి, క్షయ వ్యాధితో చనిపోయేవాడు చాలా మంది ఉన్నారు. Some of them go into intestinal tuberculosis and die. ప్రేగులలో క్షయ వ్యాధి సంక్రమించి నీళ్ల విరేచనాలు మొదలైనటువంటి వాటితో తర్వాత ఉప్పు కామెర్లు వస్తాయి, తర్వాత వాపులు వస్తాయి, వాపులు నీళ్ల విరేచనాలు ఆల్టర్నేట్ అయి తెచ్చుకుంటాయి. వెరీ డేంజరస్. సమ్ ఆఫ్ దెమ్ గోయింగ్ టు బోన్ టీవీ, యువకుల జ్వరం, విపరీతమైన జ్వరం తగ్గదు, ఎనాళ్ళకి నడవలేడు, అక్కడి నుంచి బోన్ ఎఫెక్ట్ అవుతాడు. అండ్ ఇఫ్ ది టీవీ అటాక్స్ మెంటల్లీ ఇట్ ఈస్ ఇన్సెనిటీ. అది తర్వాత ఒక చాప్టర్ వేరే చెప్పుకుంటాను ఇన్సెనిటీ గురించి. అండ్ ఏ గ్రాండ్ కీనోట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ మయాథమ్ ఒక కీనోట్ ఉంది. Change. This hunts the fellow day after night, night after day. వాడికి ప్రతిదాంట్లోనూ చేంజ్ కావాలి. He cannot bear continuity. He has to change the house at least once in 3 or 4 months. ఇల్లు మార్చే తీరాలి. ఏం చేత అంటే he finds his own reasons. He constructs his own logic. And the moment he changes, the new landlord is a lord, the lord. కొత్తవాడు చాలా మహానుభావుడు, వీడు ఇట్లా ఉండాలి కానీ ఇల్లు యజమాని అంటే వాడా చూడండి కుక్కం ఉండకూడదు అంటాడు వచ్చిన. జస్ట్ వెయిట్ ఫర్ 15 days. ది ఫేట్ ఆఫ్ దిస్ ఫెలో ఇస్ ఆల్సో లైక్ దట్. 15 రోజులు గాడిద పిల్ల పుట్టంగానే 2 రోజులు నవనవలాడుతూ ఉంటుంది చూడండి, అలాగే ఆ పైన బొంతరేగినట్టు అయిపోతుంది. అలాగే 15 రోజులు అయినాడు ప్రతివాడు కూడా దొంగ ముడాలు కింద లేకపోయాడు. సో ఫర్ అబౌట్ a few days, a stranger is a god, an angel, and after 10 or 15 days, he is a rogue. And a tuberculosis lady changes the servants twice in the month. ఇండియాలో ఇంకా సర్వెంట్ మేట్స్ ఉంటాం అనేది కొద్దిగా మిగిలి ఉంది కదా, దాన్ని తినేసేస్తుంది సర్వెంట్ మేట్ని. అంటూ తవ్వుతే తవ్వలేదంటుంది, ఇల్లు ఊడిస్తే ఊడవలేదంటుంది, అన్ని చేసినా సరే నువ్వు ఎడుగు కొట్టుకుండదు అంటుంది. ఎనీహౌ షీ వాంట్స్ టు చేంజ్ ది సర్వెంట్ మెయిడ్ అండ్ ది న్యూ సర్వెంట్ మెయిడ్ అపియర్స్ లైక్ ఏ మెర్మెయిడ్. కదా ఆడ ఎక్కడి నుంచో దిగొచ్చిన దేవతలాగా ఉంటుంది. 2 రోజులు 3 రోజులు అయ్యేటప్పటికి ఇదంతా ఒకటే బాబుతో దాని లాంటిదే ఇది అంటుంది. అండ్ ది మేడం చేంజెస్ ది కుక్స్ ప్రైస్ ఇన్ ది మంత్. ఎవళ్ళు నచ్చుతారు తోవినంటూ వీళ్ళు మళ్ళీ తోముకుంటారు బాగున్నా సరే. టు షో దట్ ది సర్వెంట్ మేడ్ ఈజ్ బ్యాడ్, దే క్లీన్ ది హౌస్ వన్స్ అగైన్ ఆఫ్టర్ ది సర్వెంట్ మేడ్ క్లీన్స్. తమాషగా ఉంటుంది. అంటే అది తినగా తుడిచినా సరే అది తుడవలేదని చూపించడం కోసం మళ్ళీ తుడుస్తారు, కానీ సఫర్ అయ్యేది వాళ్ళే, కామన్ సెన్స్ ఉండదు. అండ్ ది జెంటిల్మన్ ఫైండ్స్ హిస్ జాబ్ boring and awful, monotonous. Always he is hunting after the wanted columns in the newspaper, even at his 40th year, 50th year. Suppose E. Krishnamacharya in his 56th year sees an advertisement, wanted a Telugu lecturer at Delhi, 3,000 rupees salary, wanted an MA PhD in Telugu, let us apply. అంతేగాని మన వయసు ఏమిటి మనకు అక్కర్లేదు, మనకు కావాలా అక్కర్లేదా కావాల్సి ఉంటుంది. సచ్ షూర్గా అప్లై చేస్తారు, పెట్టబడిని నెత్తినేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తారు, ఇవన్నీ చేస్తారు. ఆల్వేస్ దే వాంట్ టు కీప్ దెమ్సెల్వ్స్ బిజీ అపాన్ నాన్ సెన్సికల్ థింగ్స్ బికాస్ దే వాంట్ ఎ చేంజ్. అట్ ది ఏజ్ ఆఫ్ 56, ఈజ్ ఇట్ గుడ్ టు మేక్ ఎ చేంజ్? హి సేస్ నో, వీ హ్యావ్ టు చేంజ్ ది ప్లేస్, అదర్వైజ్ ఇట్ ఈస్ మొనాటోనస్. ఆల్ దీస్ పీపుల్ దే థింక్ ఇల్ ఆఫ్ అస్. ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా కూడా వెదవలేనండి, మనం అమెరికా వెళ్ళిపోవాలండి. దెర్ ఈస్ an engineer in Connecticut, USA. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చెబుతున్నాడు, ఐ డోంట్ లైక్ టు స్టే ఇన్ ఇండియా నాట్ ఫర్ మోర్ దాన్ 3 days.
because he feels too American about himself, too much than the Americans. In fact, I don't like to conduct conversations in India for more than 2 minutes. ఇట్లాంటి use that is called tuberculosis mind. Because without a nonsensical change, the mind cannot continue. It cannot continue with the routine. There is no continuity of purpose. There is no continuity of logic. ఫిలిపైన్స్లో అప్లై చేస్తాడు జాబ్ కదా, అదేవిధంగా వెళ్ళటానికి రెడీగా ఉన్నామంటే వెళ్దాం, ఎవరికి అన్ని రెడీ అయిన తర్వాత వెళ్ళటానికి వీళ్ళు డ్రాప్ చేస్తాడు. వీళ్ళు అప్లై చేయడానికి పోస్టేజ్ ఖరాబ్, ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాడు, ఇది సెలవులు ఇవన్నీ పోతాయి. అది ముందే ఆలోచించడం, ఫస్టే ఆలోచించడు. నో లెటర్స్ అప్లై, లెటర్స్ డిసైడ్ ఇది లాస్ట్ మూమెంట్. దిస్ ఈస్ కాల్డ్ ట్యూబర్క్యులోసిస్ మైండ్. And there are students who want to join in engineering course. After 3 months he says, I want to join medicine next year. వాడు స్టాప్ చేస్తాడు అంటే. పాపం ఫాదర్ మొదటి చదువుతూ ఉంటాడు, నీకు ఏది కావాలంటే అందులో చేరని. He joins the engineering course paying a bribe of 20,000 rupees in the name of donation, pious name of donation. చేరుతాడు అంటే 3 months, 4th month మానేస్తాడు. నేను వెళ్ళాను ఎందుకంటే ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్. గోయిందా అడిగి. That is typical tuberculosis mind. Then now join the fellow in medicine next year. సనాతనం అంటే ఏంటి, వాడు ఆ సెలక్షన్లోకి దాకా వెళ్ళడం అంటే సన్ ఇన్స్టిట్యూట్లో చేస్తారు గుంటూరులో, అది సనాతనం అండి. There is a famous fellow at Guntur suffering from too much of popularity. He is called C.V.N. Than. ఆయన ఇన్స్టిట్యూట్లో 2 months చదివితే అసలు మెడిసిన్ పాస్ అయినట్లే లెక్క అంటారు కొంత. అక్కడ చేరి ఆ 2 months అయిపోయిన తర్వాత ఐ డోంట్ వాంట్ మెడిసిన్ అంటే ఏం చేస్తామంటే పాలిటెక్నిక్ అంటే సఫరింగ్ ఫ్రమ్ పాలియైటిస్ మైండ్ బుర్రలో పురుగు అనమాట. ఇంకొన్నలాగే ఐ డెవలప్ ఫైన్ ఆర్ట్స్ అంటాడు. నువ్వు ఫైన్నెస్ లేదు, గాడిద ఉండకూడదు, ఆర్ట్స్ అండ్ ఇంకా ముందు ఫైన్నెస్ ఉంటే తర్వాత ఆర్ట్స్. ఐ వాంట్ టు డెవలప్ పెయింటింగ్ అంటాడు. వాడు మొహం పూసుకోవాలి రంగు. ఆర్టిస్టిక్ సెన్స్ ఉంటే ఏదో కోర్స్ పూర్తి చేసి ఉండేవాడు వాడు. ఇట్ ఈస్ ట్యూబర్క్యులోసిస్ బ్రెయిన్. సో దీస్ ఆర్ ఓన్లీ ఎగ్జాంపుల్స్. యూ ఫైండ్ ఏ సిరీస్ ఆఫ్ డ్రగ్స్ catering the situation, and also you find children who are called kleptomaniacs among tuberculosis myopathy. డబ్బులు కనిపిస్తే ఎత్తుపోతారు, ఎంత వయసు అయినా కానీ. కాకపోతే చిన్న వయసులో ప్లేన్ ఎత్తుకుపోతారు, పెద్ద వయసులో బిజినెస్ వాటిలో పార్ట్నర్స్గా చేరి క్షవరం చేసి బయట పంపిస్తారు. కొంచెం ఏజ్ని బట్టి మారుతుంది. So the fellow is very much mad after money. Just it is only a disease. He wants money from others. He wants valuable things from others. మీ దగ్గర ఒక మంచి ట్రాన్సిస్టర్ ఉందనుకోండి, అది నాకు ఇస్తాం అని అడుగుతాడు. ముచ్చుముండగా డెవలప్ అవుతారు. Suddenly escaping from the house and disappearing from for 4 or 5 days. The first time the parents are too much annoyed. They think that the child is lost or died. వాళ్ళు కాలువలు మూతులు గోతులు అన్నీ వెతికిస్తారు. ఏం లేదు, మెడ్రాస్ నుంచి వాడు మేనమ ఉత్తరంలో వస్తాడు, వీడి ఇక్కడికి వచ్చాడు చెప్పొచ్చాడా లేదా అని. సో ది ఫెలో విల్ బి అవే ఫ్రమ్ హోమ్. జస్ట్ ఇఫ్ యూ ఫైండ్స్ 10 rupees, he takes it, goes to the railway station, purchases a ticket and goes somewhere. Just he doesn't know what for. That is tuberculosis mind. అక్కడ ఊళ్ళో వాళ్ళ బంధువులు, వాళ్ళ నాన్న స్నేహితులు ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇక్కడ స్పోర్ట్స్ ఉంటే అందరూ వచ్చారు టీము, దాంతో నేను వచ్చానని చెబుతాడు. ఏదో ఒకటి చెబుతాడు. వాళ్ళు నిజం అనుకుంటారు. అక్కడ దిగుతాడు, 2-3 రోజులు ఉంటాడు. అక్కడ 50 రూపాయలు పట్టుకుని అక్కడి నుంచి పెట్టేస్తాడు. సో ఎవ్రీవేర్ హీ హ్యాస్ కరెంట్ అకౌంట్.
ఏం తక్కువ ఉండదు వాడికి ప్రత్యేక అక్కడ దొరికే వాళ్ళకి అక్కడ చూస్తూ ఉంటాడు, అక్కడి నుంచి నెక్స్ట్ ఇంకో ప్లేస్కి. అండ్ the first time the parents are annoyed, the second time a little less annoyed, the third time they know that the boy will come back. ఇవన్నీ కూడా ట్యూబర్కులోసిస్ మయాజం సంబంధించినటువంటి. దే ఆర్ క్యూరబుల్, ప్లీజ్ రిమెంబర్, బికాస్ ది ఫెలో ఇస్ హ్యావింగ్ ఓన్లీ మెంటల్ సింప్టమ్స్ అండ్ నథింగ్ ఎల్స్. ది ర్యాంక్ డ్రగ్ ఈజ్ ట్యూబర్క్యులినస్. యూ హ్యావ్ టు గివ్ ఇన్ వెరీ హై డైల్యూషన్స్. Otherwise, no effect at all. And leave the fellow for 1 year or 2 years, observe him. If he wants, you give second dose. And in rare cases, you have to give him the third dose CM. That is 100,000 potency. But 85% of these cases are curable, totally. Some fellows require opium in the same potency. ఇంతకు తమిళ తక్కువ ఉంటే పని చేయదు. అప్పుడు గ్రేట్. So they are aristocratic in their potencies also. This fellow, irrespective of age, he deceives everyone. Opium. And you find bluffing, అబద్ధాలు, కోతలు కోయటం. He takes about 500 rupees and runs to Calcutta. He goes to the friend of his father and says, we came on a musical concert. ఇక్కడ యూనివర్సిటీ వాడు సంగీతం పార్టీ పంపించారు, ఇక్కడికి వచ్చామని చెబుతాడు. వీడికి పాట కూడా వేలం పాట కూడా తమాషగా ఉంటుంది. Then the fellow goes to Bombay from there and he says, we are a cricket team. So cheating, bluffing and cheating. And he says, he comes to you and says, the police has caught my cycle, just he wants 5 rupees. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ పంపిస్తాను, మా నాన్నగారు తీసుకుని ఇక్కడ పోలీసు వాడు రోడ్డు మీద పట్టుకున్నాడు, సైకిల్ 5 రూపాయలు ఏమంటారు పట్టుకెళ్తారు. ఓకే, ఫ్రమ్ 5 rupees to 5,000 rupees he is prepared. From 5 naya paise sometimes he is prepared. Nothing wrong. And he commits theft, pilfering. వస్తువులు తీసేసి అమ్మేస్తారు. ట్రాన్సాక్షన్ కనిపిస్తే పట్టుకెళ్ళిపోయి 5 రూపాయలకి ఇచ్చేస్తారు. And even among the elders, you find the same mentality. The fellow never grows in his morality if he wants opium. Typically, opium కావాల్సిన వాడు మాత్రం moral sense లో he never grows in his moral sense. I told you about an opium patient. He got down the number 10 bus before the gate of the university with his wife and children after the cinema. We were standing there near the soda bunk and he said, Namaskar. And he asked his wife and children to proceed. They are residing in Voltaire, Chino Voltaire. మీరు పోతూ ఉండండి, మాస్టర్తో మాట్లాడేస్తాను. వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. నెక్స్ట్ he talked to me just for 2 minutes until the fellows passed away. Then he went to a bunk. He purchased 2 plantains and 1 soda and then went away. అంటే అందుకోసం వాళ్ళు నిలమంది. వైఫ్ చిల్డ్రన్, గ్రాండ్ చిల్డ్రన్, పాపం కూతురు పిల్లలు, అల్లుడు, వీళ్ళందరినీ రైలు దింపాడు ఒక చోట ఊళ్ళో ఆయన ఓపియం పేషెంట్. అక్కడి నుంచి బస్సు మీద ప్రయాణం చేయాలి. బస్సులు ఎప్పుడున్నాయో కనుక్కొస్తానని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళి టిఫిన్ కాఫీ తిని వచ్చేసాడు. దట్ ఈస్ ఓపియం. ఇంత పిల్లల దగ్గర నుంచి పాపం వాళ్ళు కూర్చుని ఉన్నారు పెట్టుకుని, గ్రాండ్ చిల్డ్రన్ కూర్చున్నారు. పాపం ఆ కూతురు పిల్ల తల్లి రాత్రి అంతా ప్రయాణం చేసి తెల్లవారుజామున రైలు దిగారు. వీడు గాడిద కొడుకు వీడేది తినొచ్చాడు. వండర్ఫుల్ పిల్లర్స్. అండ్ ఐ నో ఎ ఫాదర్ హూ గెట్స్ హిజ్ మార్నింగ్ టిఫిన్ ఇడ్లీ అండ్ పూరి త్రూ హిజ్ ఓన్ సన్ హూ ఇస్ 12 years age, and he eats
లైక్ ఎ పిగ్ అని కోసే. అక్కడ అలా చూసుకున్నాం. పాప పిల్లలు వాళ్ళు లాజిక్ కూడా డెవలప్ చేసుకున్నారు. చెప్పు నాన్నగారు సంపాదిస్తున్నారు కదా, జీతం తీసుకున్నారు, ఇంకా నాన్నగారు టిఫిన్ తిన్నారు, వాళ్ళు చెప్పుకునేవారు పిల్లలు. యూ ఫైండ్ ఏ ట్రాజడీ ఘనకార్యం. Bluffing, cheating, thieving, pilfering, whatnot. And if the situation warrants and if there is no other go, murdering this fellow. Opium fellow can never commit murder, but this fellow, he throws something or throws the fellow into the river and runs away. Homicidal instincts. And also suffers from impulses to kill. కనకాకి ఇంపల్స్ టు కిల్ అంటే ఇలాంటిది అక్కడ పెట్టి ఉంటుంది అనుకోండి, వచ్చేస్తాడు ఎవరు. చాకు ఉందనుకోండి, ఇఫ్ దేర్ ఇస్ ఎ బ్లేడ్ ఆర్ ఎ నైఫ్, జస్ట్ హీ కట్స్ ఎ ఫెలో అండ్ రన్స్ అవే. ఆర్ ఇఫ్ దేర్ ఇస్ నో వన్, హీ కట్స్ హిజ్ ఓన్ హ్యాండ్ అండ్ సీస్ ది బ్లేడ్ అండ్ సేస్ హియర్ ఇస్ బ్లేడ్. దట్ ఇస్ ఇంపల్స్. When he sees sharp things, he has an irresistible impulse of harming either himself or others. That is ఘనకార్య. మేకలు గుచ్చేస్తాడు. ఎవడన్నా పిల్లాడు కనిపిస్తే చెవులు దొబ్బేస్తాడు మేకలు. లేదా ఇలా పట్టణం ముక్కులో పిన్ను వదిలేస్తాడు, గుండు సూది అయిపోయి అంటారు, వేసేస్తాడు. ఇంకా ఏం చేయాలో తెలియదు ఎవరికి. మేకు తొలిగితే ఎవరు దొరకబోయి గోడ కన్నా ఉంటే అందులో పెట్టిస్తున్నాడు. ఇంపల్స్ తమాషగా ఉండేవాడు. అడుగు మీద కుర్రాడు ఉంటుంటే తోసి పారిపోతారు, ఎవరిని ఉంటే ఎవరిని కొట్టి పారిపోతారు. దిస్ ఈజ్ ఘనకార్య. ఫర్ సచ్ డిసీజెస్ ఇట్ ఈస్ ది సేమ్ పొటెన్సీ ఫర్ ఆల్. యూఫో రాణా అంటే యూఫో రాణా అంటే రాణా ప్రతాప్ అంత దొరికేది ఏముండేది. చిరుకప్ప అంటే అందులో చిన్న కప్ప, దాని మెడ మీద గ్లాండ్స్ లో విషం ఉంటుంది, పాయిజనస్ మీట్, దాని నుంచి తయారు చేసిన దొరికేది. ది ఫెలో హ్యాస్ ల్యాక్ ఆఫ్ కాన్షియన్స్ వన్స్ అగైన్. అంతరాత్మ ఉండదు. అండ్ ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, గ్రహింపు ఉండదు. ఇంబెసైల్ జడత్వము, అర్థం చేసుకునే తెలివితేటలు ఉండవు. సమ్టైమ్స్ యూ ఫైండ్ కంజెనిటల్ ఇడియట్స్ అమంగ్ యూఫోస్. కొందరు పుట్టుకచే మూర్ఖత్వము, జడత్వము, ఇంకేం పనికిరాదు. కానీ కొందరు దే ఆర్ హాఫ్ ఇన్బెసైల్స్ అండ్ హాఫ్ క్రిమినల్స్. హాఫ్ ఇన్బెసైల్స్ అండ్ హాఫ్ క్రిమినల్స్. సగము మూర్ఖుడు, సగము అపరాధ బుద్ధి. He wants to commit some crime. He also sometimes commits murder. పరిస్థితులు, వాతావరణం చూసి ఇంట్లో డబ్బులు ఉన్నాయనుకోండి, ఒకడే ఉన్నాడు అనుకోండి, పొడిచి పరిస్థితి తీసుకెళ్తారు. అండ్ ది ఫెలో హ్యాస్ మాన్స్ట్రస్ అబ్నార్మల్ సెక్స్ ఇన్స్టింక్ట్స్. సెక్స్ విషయమున అమానుషములైనటువంటి పశుధర్మములు, పిశాచ లక్షణములు కనిపిస్తాయి ఉంటారు. మేబీ హోమోసెక్షువల్ ఆర్ మేబీ అన్ ఆటోసెక్షువల్, a masturbate, any abnormality he may show, or maybe a sex dreamer, or may take delight in standing on the streets and observing the cinema posters for hours, or gazing at the title pages of dirty magazines, like that, or standing on the street
and observing the body structures of ladies coming and going. So all such beastly instincts are there to the fellow. ఇవన్నీ కూడా ట్యూబర్క్యులోసిస్ మయాజంకు లక్షణం. This is one aspect. So Mumu is one drug of tuberculosis. And then Calcarea carp is one of the wonderful rank drugs for tuberculosis miasm. This fellow also has glandular troubles, and Bufo fellow is also has glandular troubles. Glands enlarge. Tuberculosis miasm. But all glands people may not be tuberculosis patients. They will be syphilitic miasm patients. You should be very careful. In Calcarea carp, you find some of the patients belonging to tuberculosis miasm and some of the patients belonging to soil miasm. కేవలం స్వరాలు ఉన్నవాళ్ళు క్యాల్కులేటర్ కావాల్సిన వాళ్ళు, ట్యూబర్క్యులోసిస్లో ఉన్నవాళ్ళు అవసరం. కేవలం స్వరాలు ఉన్నవాళ్ళు క్యాల్కులేటర్ కావాల్సిన వాళ్ళు, ట్యూబర్క్యులోసిస్లో ఉన్నవాళ్ళు అవసరం. The difference between Bufo and anacardium is, anacardium fellow takes delight in torturing others with words and conversations also. Sadist. ఎదుటి వాళ్ళని తీసి చేయడం, ఏడిపించడం, బాధ పెట్టడంతో వాడు సరదాగా హాస్యంగా మాట్లాడుతున్నాం అనుకుంటారు. You don't know the border between teasing and joking. They tease and they believe that they are joking. And when they are insulted, they say just for joke without any. If they are not insulted, they go on insulting others. That is anacardium. వాడిని ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే ఆగుతాడు కానీ లేదా ఇన్సల్ట్ చేస్తూనే ఉంటాడు కంటిన్యూస్గా. He contradicts others. He heckles. He criticizes. ఇవన్నీ ఉంటాయి. ఎవరైనా టక్కని చెబుదల కొట్టినట్టంటే నేను హాస్యాలు కన్నాను, జోకులుగా అంతగా డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ అంటే హీ ఈజ్ ఆల్సో గ్రాస్లీ ఇన్సిన్సియర్. వీళ్ళందరూ కూడా గ్రాస్ ఇన్సిన్సియారిటీ ఉంటుంది. ఎస్పెషల్లీ anacardium is a cheat. So these are what are called crime drugs. Yes. Many of those people who beat people for pleasure, sadism, they come under anacardium. సినిమా బాగుందంటే ఎదురు బదులైంది అన్నమాట. బేసిక్లీ వే ఆఫ్ అప్రిషియేటింగ్ థింగ్స్. యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఉంటాయి వాళ్ళలో చాలా రకాలు. ది anacardium fellow ఆల్సో హ్యాస్ న్యూఫోమానియా అంటే మదపిచ్చి. anacardium fellow who should be careful of the fellow when he is dealing with ladies. చాలా చికాకు ఉంటుంది anacardium వాడితో. The insanity of anacardium is horrible. He takes off the clothes and walks on the streets with pride. Anacardium. Alzheimer's, no pride. Just he runs on the streets, that's all. He doesn't feel anything. But this fellow feels the sexy aspect of it. Anacardium fellow. గుంటూరులో ఒక ఆచార్య గారు రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఎవడొస్తాడు రండి అన్నాడు. అది anacardium. So about 10 or 15 of us, we had to chase the fellow to enter into a house. పందులు తరుగుతారే అలా తరవాల్సి వచ్చింది, రోడ్డు మీద వచ్చింది. దెన్ హీ ఎంటర్డ్ ఏ హౌస్. తర్వాత మంచం కింద దూరాడు. వెడితే పచ్చం చేసేస్తారు వాళ్ళు, చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది వాళ్ళు. ఎవరు ఏం చేయాలో తెలియక మంచం కింద అలా చూస్తూ కూర్చున్నాం త్వరసేపు. చివరికి గది తాళం, గది 2-3 పక్కల తాళాలు పెట్టేసేట ఉంచాము. ఇంక నెక్స్ట్ మార్నింగ్ హీ వాజ్ బెటర్. That is anacardium.
So even when sane, the fellow takes pride in teasing others or torturing others. So even his way of speech will reveal to you that he is an Anacharya patient. Hello. So these are the set of tuberculosis drugs. క్యాల్కేరియా కార్డు కూడా ట్యూబర్క్యులోసిస్ అంటే ఫిజికల్ ఎక్కువ ఉంటుంది, మెంటల్ పెయిన్ వాటే ఉండదు. హీ విల్ హ్యావ్ గ్లాండ్ ట్రబుల్స్ ఆర్ హీ విల్ గోయింగ్ టు బోన్ టీబీ, బోన్ అల్సర్ ఉంటుంది. దట్ ఈస్ ఫర్ అబౌట్ an year or 2 years an ulcer will be recurring. అది మామూలు అల్సర్ అనుకుంటాం, తర్వాత బోన్ మంచి వచ్చిందని చూస్తాం. కొంచెం శ్రద్ధ తీసుకునేటికి బోన్ ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఫస్ట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ బోన్. Bufo, if they are congenital patients, we have to start with low potency. There is nothing dangerous in Bufo. Yes. It is an exception. Bufo is an exception. Just as Beritacarb also is an exception. Especially these people, many of them, they go into epilepsy. And when they are advanced in epilepsy and also having congenital idiocy, అంటే పుట్టుక చేతనే కొంచెం ట్రబుల్ ఉండి, అన్డెవలప్డ్ మైండ్ ఉండి, ఎపిలెప్సీ వ్యాధి కనుక ఉంటే, వీ షుడ్ స్టార్ట్ ఐదర్ బ్యూఫో ఆర్ బెరిటాకార్బ్ ఓన్లీ ఇన్ 6. క్లియర్ చేసుకుని వస్తాం. క్యాల్కేరియా కర్బులో సామాన్యంగా వాడు చాలా లాభైపోతారు మనుషులు సడన్గా. సడన్లీ ది ఫెలో బికమ్స్ స్టవ్ ఆర్ సడన్లీ ది ఫెలో ఇస్ ఇమాసియేటెడ్. 6 నెలల్లో సన్నగా పుల్లలు అయిపోతాడు, ఎండి శుష్కించిపోతాడు. ఈ రెండింటిలో ఏదైనా రావచ్చు. అండ్ ది డైజెషన్ ఈజ్ ఎఫెక్టెడ్. ఏం తిన్నా అరిగించుకోలేడు. లూజ్ మోషన్స్ లైక్ ఎమల్షన్స్, మీట్ ఫ్లోర్ ఎమల్షన్ లాగా పిండికి వెళ్ళి పోసినట్టు విరోచనలు వెళ్తుంటాయి తర్వాతకి. And the fellow cannot walk regularly. And he develops short breath or dyspnea. Ayasam kadalలేదు. Even if he is stout, he is weak. Even if he is emaciated, he is weak. లావు ఒళ్ళు చేసినా నీరసంగా కదలలేకుండా చచ్చబడిపోయినట్టుంటాడు క్యాల్కేరియా కార్బ్. సన్నబడి ఒళ్ళు తగ్గిపోయినా నీరసపడిపోతాడు. కోపియస్ స్వెట్స్, విపరీతమైన చెమటలు. యాజ్ ఈజ్ బెడ్, ఒంటి మీద బొంగ నీళ్లు పోసినట్టు ఉంటుంది, నడుస్తుంది మనిషికి. ఎస్పెషలీ ఫ్రమ్ ది హెడ్. తలంతా పూర్తిగా తడిసిపోయి ఉంటుంది, దాని నుంచి ఒంటి మీద కారిపోతుంటాయి చెమటలు. అండ్ హీ హ్యాస్ కాఫ్స్ అండ్ కోల్డ్స్. జలుబులు దగ్గులు, విరోచనాలు తగ్గితే జలుబు తగ్గితే విరోచనాలు. పిల్లల దగ్గర నుంచి టార్చరింగ్గా ఉంటుంది. ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ చైల్డ్ ఇట్ ఈస్ టార్చరింగ్. Of course, we will go into the details when we will go into the drugs. So, tomorrow again. Now, 5 minutes to discuss. పెట్టుకున్నటువంటి డిసిప్లిన్ రూల్స్ ప్రకారం ఇంకొకళ్ళ బిల్డింగ్లో మనం క్లాసులు పెట్టుకుంటున్నాం. ఈ బిల్డింగ్ ప్రెమిసెస్లో స్మోక్ చేయవద్దు అని చెప్పి వాడుకున్నాం. మొన్నే కాదు, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్. ఐ థింక్ వీ హ్యావ్ డిఫాల్టెడ్ సెకండ్ టైం. అది మళ్ళీ కూడా మనం చెప్పించుకుంటాం జరిగింది. కానీ అది ఎవరు చేస్తున్నారో కొంచెం గమనించుకొని కాస్త గోడ అవతలకి వెళ్ళి చేస్తే బాగుంటుంది. లేకపోతే మనం ఇది క్లాసుల మధ్యలో ఈ హాల్ వెకేట్ చేయవలసి వస్తుంది. రెండవది, మనం పెట్టుకున్నటువంటి ప్రిన్సిపల్స్ ప్రకారం ప్రేయర్ జరుగుతున్న టైంలో క్లాసెస్ లోపలికి ఎంటర్ అవడం అనేటువంటిది మనం కూడదు అని పెట్టుకున్నాం. కానీ జస్ట్ 2 or 3 people are sorry enough to break the principle. And
I am forced to be sorry enough to point out. స్వర ప్రభావం చేత ప్రేయర్ జరుగుతూ ఉండగానే లోపలికి వచ్చేసి నెట్టుకొచ్చినటువంటి వాళ్ళు 2-3 ఉంటున్నారు రోజును. నేను స్వర ప్రభావం చేత గట్టిగా వాళ్ళకి చెప్పవలసి వస్తుంది ఈ రోజు. ఎందుకంటే రేపటి నుంచి ప్రేయర్ జరుగుతూ ఉండగా లోపలికి కనుక ఎవరైనా వస్తే స్పేర్ చేయను, అక్కడే ఆపేసేస్తాను. మీరు ఏమనుకుని లాభం లేదు. ఎందుకంటే మిగతా చదువుకునే వాళ్ళంతా ప్రశాంతంగా వచ్చి కూర్చున్నారు. వాళ్ళ కోసం మనం తప్ప ఈ 2-3 కోసం కాదు ఇక్కడ క్లాస్ పెట్టింది. Those who do not like discipline may go away from tomorrow, because those who like discipline, they are 95 or 96%. ఎప్పుడు కూడా పబ్లిక్లో మంచివి కావాల్సిన వాళ్ళు నాట్ లెస్ దాన్ 95% ఉంటారు. డిజార్డర్ కావాల్సిన వాళ్ళు 1-2-3 ఉంటారు. వాళ్ళని డిజార్డర్ చేయనివ్వడు, దొక్కటించేసేయాలి. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పిక్చరు చాలా మంది ఉన్నారు డిజార్డర్ క్రియేట్ చేసేవాళ్ళు అన్నట్టుగా ఉంటుంది. దట్ ఈస్ పొలిటికల్. సో ఫ్రమ్ టుమారో ఇఫ్ పీపుల్ ఎంటర్ while prayer is taking place, I don't spare them and let them face the situation bluntly. కొన్ని ప్రిన్సిపల్స్ మనం కావాలని పెట్టుకున్నప్పుడు మనం ఇక్కడ కావాలనే చేయలేం, కానీ బలవంతాన చేరలేదు. డొనేషన్స్ ఇచ్చి సీట్లు కొనుక్కుని చదువుకుంటున్న చదువు కాదు ఇది. మరి లంచాలు ఇచ్చి డిగ్రీలు కొనుక్కునేటువంటి చోటు కాదు ఇది. మనం అంతా కావాలనే ఒక చోట చేయలేం కనుక వాలంటరీగా 95 or 96% we can call this a wisdom temple and not a marketplace where degrees are sold. కానీ దీనికి తేడా. పాఠశాలలు వేరు, విద్యా ఆలయములు వేరు. మనం అందరం కావాలని ఇక్కడ చేయలేం కనుక ఇది విద్యాలయాలు కానీ పాఠశాల కాదు. పాఠశాల మెంటాలిటీ ఉన్న 2-3 ఉన్నట్లయితే దేవుడికి ఎక్కడ టుమారో అది మనం. ఎందుకంటే 95% కోసం మిగతా వాళ్ళు బతకటమో చావటమో చేయాలి, కానీ 2-3 కోసం మిగతా వాళ్ళు మొహమాట పట్టడం చేయకూడదు. దట్ విల్ నెవర్ బి స్పేర్. గవర్నమెంట్ అయినా అంతే, సివిలైజేషన్ అయినా అంతే, నేషన్ అయినా అంతే, కంట్రీ అయినా అంతే. దానికి వ్యతిరేకంగా ఉంటే ఇప్పుడు మన కంట్రీ సఫర్ అవుతున్నట్టే సఫర్ అవుతుంది మొహమాటం ఉంటే. ఈ మయాజన్స్ 3+1 నేను చెప్పుకున్నటువంటి వాటిలో కొన్ని విశేషాలు వీళ్ళ ప్రత్యేక ముఖ్యమైన చెప్పుకున్నాను. మొట్టమొదటి ఒకటి చెప్పుకున్నాను. ఇంకా చూడండి, నేను రాసుకోకండి. సపోజ్ ఏ డిజీజ్ ఈజ్ like a biconvex lens which has no color. You find symptoms. ఎట్లయితే ఇమేజ్ పడుతుందో అలా సింటమ్స్ పడతాయి. The person will be on the other side of the disease. This you can call miasm or something. The vital force and the mental body will have its focal point. ప్రాణమయ కోశము, మనోమయ కోశము, దానికి కేంద్రం ఉంటుంది. ఆ కేంద్రం ఎలా ఉంటుంది? మనలో సౌండ్, దట్ ఈస్ హియరింగ్, సైట్, స్మెల్, టేస్ట్ అండ్ టచ్, 5 senses. And there is the mind. Where from? Where what? Mind.
here. And we find the abnormalities through the behavior of the senses. ఇంద్రియముల యొక్క ప్రవర్తన, మనస్సు యొక్క ప్రవర్తన, వీటిలలో వికారములు, వికృతి చేష్టలు కనిపిస్తాయి. ఒక్కొక్క దాన్ని మనం we call it a symptom. ఈ మొత్తం పడేటువంటి పిక్చర్ని we call it totality. ఇది వేదనలో ఒక్కోటి, ఇది వేదన సముదాయం. What is to be cured? This is to be cured. మనం చెప్పుకున్నది. But it can never be observed under any microscope or telescope or stethoscope or periscope. ఎంత సోఫిస్టికేటెడ్ మెషిన్తో అయినా డిజీజ్ యొక్క స్వరూపం దొరకదు, స్వరూపం ఉండదు. కనుక మనకు దొరికేది డిజీజ్ యొక్క రిజల్ట్ స్వరూపములే. ది రిజల్ట్స్ ఆఫ్ ఆల్ ది టెస్ట్స్ వీ గెట్, they are only the results of the disease, the effects of the disease, and you can never detect a disease through any instrument. ఎలా తెలుస్తుంది? When disease disappears, symptoms disappear, and these things disappear. What remains is only the mind and the senses and their proper functions. మనస్సు, ఇంద్రియములు అవి పనిచేసేటువంటి సహజ స్వభావ ప్రవృత్తి, వీటి కోసం ఏర్పడినటువంటి దేహము దాని ప్రవర్తనలో. సో automatically the symptoms disappear, because the symptoms are there only to show that there is some emergency. When the emergency is rectified, the symptoms are out, they disappear. ఇది మనం ఎదురు చెప్పుకున్నాం. కనుక వ్యాధి నివారణమైనప్పుడు సహజముగా వేదనలు మాయమవును. అయితే వ్యాధిని ఎలా తెలుస్తుంది మీకు? ఓన్లీ త్రూ ది సిమ్టమ్స్ యూ నో ది డిసీజ్. సిమ్టమ్స్ ని తెలుసుకుంటానికి మీకున్న ఇన్స్ట్రుమెంట్ ఏమిటి? వన్స్ అగైన్ యువర్ ఓన్ సేమ్ ఇన్స్ట్రుమెంట్. ఇది డాక్టర్ తరకాయ, ఇది పేషెంట్ తరకాయ అంతే. So the doctor should apply his faith, his head. అంతేగాని ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా వ్యాధి తెలియటం అనేటువంటిది హోమియోపతి అంగీకరించాలి. ఇన్స్ట్రుమెంట్ ద్వారా వ్యాధి పొజిషన్ తెలుస్తుంది, ఎంత ఆల్బమన్ పోతుంది, డేంజర్ ఎంతలో ఉంది, ఎంత షుగర్ పోతుంది, అవి తెలుస్తాయి. కానీ వ్యాధి తచ్చిన తెలియదు. వ్యాధి ఎలా తెలుస్తుంది? With your sight, you see a person. You will understand if a person is healthy or not. ఏమంటే ఎలా ఉన్నారు అని అడుగుతారు. అది వ్యాధిలో తెలుగుతారు. ఏమంటే ఎలా ఉన్నారు అది ఇన్స్ట్రుమెంట్, ఏ ఇన్స్ట్రుమెంట్తో చూడాలి? ఏమంటే గుండె తడగా ఉంది అని అడిగితే ఇన్స్ట్రుమెంట్తో తెలుస్తుంది. కానీ ఇవాళ అలా ఉన్నారే అని అడిగితే ఏ ఇన్స్ట్రుమెంట్తో చూడరు. లేదా రోజు లాగలేదు మీరు గొంతు తేడా, గొంతు నిన్న ఈవేళ ఉన్న దాంట్లో తేడా ఇన్స్ట్రుమెంట్ చెబుతుంది. కానీ రోజు లాంటి ఈవేళ గొంతు లేదు అనేది మనస్సు ఇంద్రియాల ద్వారా గ్రహించే తప్పించడం ద్వారా. మనిషి అలా పాలిపోతున్నాడే ఆ రోజుగా రోజుకి అన్నారు. ఏ ఇన్స్ట్రుమెంట్ చెప్తుంది? ప్రశాంతంగా ఉండేవాడు కొరకొరలాడుతున్నాడు, సొరసొరలాడుతున్నాడు, ఏదో తేడా ఉన్నాడు.
ఏ ఇన్స్ట్రుమెంట్ చెప్తుంది కనుక హ్యానిమన్ ఇక్కడ గట్టిగా నొక్కి చెప్పినటువంటి విషయం ఏమిటంటే disease can be understood only through the senses of mind, not at all by the instruments. వ్యాధి ఎప్పుడునో మనస్సు చేతను ఇంద్రియముల చేతను గ్రహింపబడవలను గాని పరికరముల చేత కాదు. ఇప్పుడు చూడండి, దీని గురించి మనం సైన్స్ తెలుసుకున్నాం. చెక్క, గొంగళి, ఇది ఈ చెక్కను గురించి మీరు వ్రాయుడు అని అంటే ఈ చెక్క ఎంత బరువు ఉందో రాయొచ్చు, ఎంత లెంగ్త్, బ్రెడ్త్, హైట్, థిక్నెస్, మధ్య రీతి, వాల్యూమ్ ఎంత ఉందో నీళ్లలో నుంచి తీసి రాయవచ్చు. అదొక కాలం వస్తుంది, వస్తుందా లేదా? ఇంకొక కాలము ఈ చెక్క దేంతో తయారు చేయబడినది వుడ్ కెమిస్ట్రీ. ఇది పేడ్, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పేడ్స్. అందులో ఒక్కో పేడు తీస్తే నిర్జీవములైనటువంటి జెరంకైమాటిక్ ఫైబర్స్, వాటితో తయారు చేయబడినది. అందులో ఒక్కొక్కటి దేంతో తయారు చేయబడి ఇట్లా ఒక కాలం వస్తుంది. అలాగే ఇది ఇందులో ఉన్న ఒక్కొక్క వెంట్రుకకు ఒక్కొక్క కాలం వస్తుంది. రాసి పైనుంచి కిందికి వదిలిపెడితే బుర్ర మీద పడ్డది. ఎవరు పడితే టంగ్ ఆ అన్నాడు వాడు. ఆ అనడానికి కారణం ఈ కాలమ్స్ లో ఎక్కడన్నా మీరు చెప్పగలరా? ఇంకా కూడా తీయచ్చు. ఆ పైనుంచి పడుతూ ఉంటే ఏమైంది? కిందికి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది, కొట్టింది. దానివల్ల మీకు ఆ ఎందుకన్నాడో చెప్పగలనా? ఇందులో మీరు వేసిన కాలమ్స్ లో ఏ కాలమైనా పెయిన్ గురించి చెప్పగలవా? పెయిన్ అంటే ఏమిటి? ఒక లెట్ ఇట్ బి 100 columns. One column may be the biochemistry of the dead wood. One column may be the weight and volume of the wood. One column may be the acceleration due to gravity. One column may be the science of friction between the head and the wood. So you can select 100 columns or 1000 columns. Can any one of these columns give what is pain? Okay. ఊరికే నమ్మబోకండి, నేను చెప్పేది. ఏమైనా అనుమానం ఉంటే మీరు లేచి నోర్మల్గానండి, తప్పలేదు. అండ్ can any science till today tell us what is pain? With due respect to every great scientist. కావాలంటే భోజనం పెడదాం, పంచచాప్ పెడదాం. నొప్పి అనగానేమి? నొప్పి పెట్టడం, పట్టడం, తింటాను కానీ అనగానేమీ లేదు. సో ఇట్ ఈస్ ఎ సెన్సేషన్. ఇట్ కెన్ బి ఓన్లీ experience. Can any science textbook that exists till today give us an explanation of what is pain? And కంటికి ఇవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయని అడిగితే ఇప్పుడు కన్ను బొమ్మ, లెన్స్ బొమ్మ ఇవన్నీ వేస్తాడు. అక్కడ వేసేది లైట్ ఎలా ట్రావెల్ చేస్తుందో, ఇమేజ్ ఎలా పడుతుందో అవన్నీ వేస్తున్నాడు. కానీ కనిపించుడా, చూచుడా అనే దాని గురించి వేస్తున్నాడా? ఇట్ ఈస్ గ్రాస్ డిసెప్షన్. ఆప్టిక్స్ లో మనకు కనిపించేది కనిపించుడా అనే దాని గురించి ఎవడన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడా ఈరోజు వరకు? వై వీ కెన్ సీ థింగ్స్, వై వీ కెన్ హియర్ థింగ్స్, వై వీ కెన్ స్మెల్, వై వీ కెన్ టేస్ట్? ఏం లేదు. దే ఆర్ దెమ్సెల్వ్స్ and they remain as themselves, and they are bound to remain as themselves. There should be experience, and you should rectify your behavior according to the mode of the experience you have. So that much of common sense an average science student is expected to have. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా ఉండకపోతే వాడు సైన్స్ స్టూడెంట్ అంటారు, వీలేదు యూనివర్సిటీ స్టూడెంట్ అనాల్సిందే.
చూసారా? అందుకని ఇప్పుడు మెడిసిన్ అనేది పెయిన్కి సంబంధించిన సైన్స్ తప్ప ఈ మిగతా మనం కోతలు కోసి కాలమ్స్ వేసుకున్న వాటికి సంబంధించిన సైన్స్ కాదు. పెయిన్ ఉన్నదే వాడికి పెయిన్ తగ్గాలి, సఫరింగ్ ఉన్నదే సఫరింగ్ తగ్గాలి, మెంటల్లీ మొరోజ్గా ఉన్నాడు మొరోజ్నెస్ తగ్గాలి, సారోఫుల్గా ఉన్నాడు సారోఫుల్నెస్ తగ్గాలి. అది కదా. అందుకని యూ కెన్ నో డిసీజ్ ఓన్లీ త్రూ యువర్ మైండ్ అండ్ సెన్సెస్ యాజ్ ఎ డాక్టర్. ది పేషెంట్ ఎక్స్ప్రెసెస్ హిస్ డిసీజ్ ఓన్లీ త్రూ హిస్ మైండ్ అండ్ సెన్సెస్. హీ ఫీల్స్ హిస్ సఫరింగ్ త్రూ హిస్ మైండ్ అండ్ సెన్సెస్. చూసారా? మన అందరి దగ్గర ఈ ఎక్స్ప్రెస్ చేసేటువంటి మెకానిజం ఉన్నది, ఈ రిసీవ్ చేసే మెకానిజం. మీరు నేను అనుకోండి, మీ దగ్గర ఒక ట్రాన్స్మిటింగ్ స్టేషన్ ఉన్నది రేడియో, ఒక రిసీవింగ్ స్టేషన్ ఉన్నది. నా దగ్గర ఒక ట్రాన్స్మిటింగ్ స్టేషన్ ఉన్నది, ఒక రిసీవింగ్ స్టేషన్ ప్రతి వాళ్ళలోనూ ఉన్నాయి. Every one of us, we can transmit certain things to others, make them understand, and we can receive certain things we can understand through five senses and mind. కనుక ప్రతివాడు ఒక్కొక్క రేడియో స్టేషను రేడియో పెట్టారు, ఒక టెలివిజన్ స్టేషను టెలివిజన్ పెట్టారు. ఇటువంటి 5 స్టేషన్లు 5 పెట్టెలు ఉన్నాయి. అవి 5 ఇంద్రియాలు అంటే 5 సెన్సెస్ అంటే. సో ఇట్స్ నాట్ సో ఈజీ, ఆర్ ఇన్ ది మోడర్న్ దట్ ఇంగ్లీష్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. చెస్ట్ ఇంగ్లీష్లో అయితే ఇట్స్ నాట్ సో ఈజీ అంటారు, ఇట్స్ నాట్ దట్ ఈజీ అంటారు. ఇప్పుడు హ్యానిమన్ సేస్ that these things, a disease, the existence of disease is understood only by the doctor or by one person. One living person can understand the disease of another living person, and you should train your mind and senses in such a way that you understand properly. ఇక్కడేం ఏదైనా రాసుకోక్కర్లేదు, కొంచెం రేపటి నుంచి మళ్ళీ చెప్పుకునేటువంటి హ్యానిమన్ ఫిలాసఫీ ఉంది, దానికి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. అంటే నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఈ సెకండ్ హాఫ్లో ఏం చేస్తాం, ఐ విల్ టీచ్ యూ హౌ టు స్టడీ ఆర్గనాన్ ఆఫ్ హ్యానిమన్. హ్యానిమన్ ఇచ్చినటువంటి ఆర్గనాన్ ఎలా చదువుకోవాలో దాని అభ్యాసం కోసం నేర్పబోతున్నాం. దానికి ఇంట్రడక్షన్ అది ఇప్పుడు చూద్దాం. మీకు డౌట్స్ కానీ అభ్యంతరాలు కానీ ఉంటే ఈ పూటే అడిగేసేయండి, తర్వాత పేరబెట్టకండి. ఇవాళ తర్వాత డౌట్స్ ఉంటే అడగటానికి ఏం మొహమాటం లేదు. థర్డ్ క్లాస్ ఇస్తారు, ఈ యూనివర్సిటీలు కావు, తప్పిస్తారు పరీక్షలు క్వశ్చన్స్ వేస్తే. ఇది కుక్క చదువులు కావు. జాగ్రత్తగా ఎవడ మట్టుకు వాళ్ళు కావాల్సిన అడిగి మనం అందరం కలిసి తెలుసుకుంటాం. మీరు అడిగినా నాకు తెలియకపోతే మన ఇద్దరం కలిసి ఇంకోటి అడుగుతాం. రిజర్వేషన్. అందుకని మీకు ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏమైనా ఉన్నట్లయితే శుభ్రంగా ఇదివరకు ఉన్న అలవాటు చొప్పున క్లాసులో బాగుంటుందని నోరు మూసి కూరుకుంటాం. అంటే యూనివర్సిటీ వాతావరణాలు అవి మానేసి ప్రొఫెసర్ దగ్గర వాతావరణాలు శుభ్రంగా అడుగుదాం. డౌట్స్ ఉంటే అడిగేసేయండి, లేదా ప్రొసీడ్ అవుతాం. షుగర్ టెస్ట్ తెలుసుకోవాలంటే ది స్టేజ్ ఆఫ్ ది డిసీజ్ తెలుస్తుంది, కానీ డిసీజ్ ఉన్నట్లు అంతకు ముందే తెలుస్తుంది. డాక్టర్ దగ్గరికి షుగర్ టెస్ట్ చేయించుకునేందుకు ఎందుకు ఎడతాడు? వెళ్ళకపోవటం అంటే వాడు అసలు ఎందుకు ఎడుతున్నాడు, వెళదామని ఎందుకు అనిపిస్తుంది? అయితే నేను ఒక ప్రశ్న వేస్తున్నా, మామూలుగా ఆరోగ్యంగా ఉన్నవాడు షుగర్ ఉందో లేదో టెస్ట్ చేయించుకుంటానికి పెడతాడా? ఉంటే మాత్రం అతనికి చాలా ముందు తెలుస్తుంది, షుగర్ రాకముందే. డాక్టర్ దగ్గరికి ఎందుకు పెడుతున్నాడు? షుగర్ ఉన్నవాడు పుట్టివాడు. ఒక క్వశ్చన్ వేస్తున్నాను జాగ్రత్తగా. ఇప్పుడు షుగర్ ఉన్నవాడు ఎందుకు పెడుతున్నాడు? అదే ఏం చేసి ఎందుకు చేత పెడుతున్నాడు? మొట్టమొదటి డాక్టర్ దగ్గరికి ఎందుకు పెడతాడు? అది డిసీజ్, అసలు డిసీజ్ అది. హీ నోస్ డిసీజ్ లాంగ్ బిఫోర్ ది డాక్టర్ నోస్. అది చదువుతుంది ఇప్పుడు తెలిసేవాడికి. అవును,
షుగర్ వచ్చినప్పుడు అటే ట్రీట్మెంట్, అదే ట్రీట్మెంట్ ఇస్తాం, తగ్గుతుంది కదా. షుగర్ ఆర్ నో షుగర్ ఎవరికి ఎందుకు క్యూర్ అవ్వదు? క్యూర్ అవుతుందని చెప్పేందుకే, లేకపోతే హోమియోపతి ఎందుకు అడుగుతుంది అంటానికే. షుగర్ వచ్చిన తర్వాత లేదు, హోమియోపతి సిస్టమ్ ప్రకారం అలా కాదు. అలా అయితే మనం ఇంత క్లాసులు పెట్టుకుంటున్నందుకు మనం పోయి డాక్టర్ దగ్గర లైఫ్ లాంగ్ గా తింటూనే ఉంటాం కదా. అదేం కాదు, రాకుండా కాదు, వచ్చిన తర్వాత క్యూర్ అవటం కూడా అంతే, పర్మనెంట్ గా క్యూర్ అవుతుంది. అది అఫ్కోర్స్ అది తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు షుగర్ ఇన్ యూరిన్ ఉన్నది వాడికి ఒక జబ్బు ఉన్న దాని ఫలితం తప్ప జబ్బు కాదు. ఇప్పుడు హోమియోపతిలో మనకు క్యూర్ కావాలంటే ఏం చేయాలంటే, యూరిన్ లో షుగర్ ఉంటుంది జబ్బు అని అనుకుంటే దాన్ని క్యూర్ చేస్తే క్యూర్ అవుతాం, లైఫ్ లాంగ్ పుచ్చుకుంటూ ఉండాలి. అది జబ్బు కాదు, వీళ్ళలో ఉన్న ఒక వ్యాధికి రిజల్ట్ అని తెలిస్తే క్యూర్ అవుతుంది. ఇప్పుడు హోమియోపతి చేస్తుంది అది. అందుకనే షుగర్ కంప్లైంట్ పర్మనెంట్ గా క్యూర్ అవడం అనేది హోమియోపతిలో మనకు పాసిబుల్ అవుతుంది. అది అసలు జబ్బు ఎక్కడ ఉంటుందంటే, వీడు డాక్టర్కి ముందు వెళ్ళేటప్పుడు షుగర్ ఉందని తెలిసి వెళ్ళదు కదా, ఏదో బాధతో పెడతాడు, అది అసలు జబ్బు. అది ఇక్కడ ఇప్పుడు చెబుతాం. ది యాక్చువల్ డిసీజ్ ఈజ్ ఫెల్ట్ బై ది పర్సన్ అండ్ ఫెల్ట్ బై ది డాక్టర్, నాట్ త్రూ ది ఇన్స్ట్రుమెంట్. అది అసలు జబ్బు. సొల్యూషన్ అంటే పెయిన్ లేదు అనేటువంటి, పెయిన్ లేకుండా పెరిగినటువంటి వాడు మరి లావు తెలిసినంతలో ఉండడు.